నిన్న ఒక వీడియో చూసా. ఆ తర్వాత ఇంకొక 2, 3 వీడియోలు చూసా. సేమ్ కేసుకి సంబంధించి. అందులో ఆ సాక్షి వాళ్ళు అసలు వాళ్ళు ఇస్తున్నది చూసి నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాదంబరి జత్వాని గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అసలు ఘోరాతి ఘోరైన పాపాలు చేసిందని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. కూటమి గవర్నమెంట్ పరువు పోయింది. అటువంటి ఆమెకి విఐపి దర్శనాలు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి సంబంధించి అండ్ స్పెషల్ ఫ్లైట్లో తీసుకురావటాలు నానా హడావుడి చేశారు వీళ్ళు. సిగ్గుండలేలకు అన్నట్టు రకరకాలుగా ఇచ్చారండి. అంటే సింపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిన్న కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి సిఐడి వాళ్ళు ఒక ఛార్జ్షీట్ రెడీ చేశారు. అందులో ఈమె కుక్కల విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసింది అన్నది నిజమే. 1,34,00,000 ఈ విద్యాసాగర్ నుంచి ఆమె తీసుకుంది అన్నట్టుగా అందులో ఉంది. ఇది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి ఈమె న్యాయం చేస్తామని చెప్పి కూటమి గవర్నమెంట్ హయాంలోనే విచారణ జరుగుతున్నప్పుడు ఆమె బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి ఛార్జ్షీట్ రాయటం అంటే ఏంటన్నట్టు. కడప స్టీల్ ప్లాంట్ సజ్జన్ జిందాల్ వాళ్ళు అంటే ఆ జిందాల కోసం ఇలా చేస్తున్నాడు ఆ నాయుడు పరిపాలన అంటే ఇంతేనా? పెట్టుబడులు పెడుతున్నాడు అంటే ఇక వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తాడా? దెన్ మరి జగన్మోహన్ రెడ్డి చేసిన కూడా అదే కదా అని చెప్పేసి వార్తలండి. కనీసం ఆలోచించాలి కదా. ఆమె మీద 2024 ఫిబ్రవరిలో కేసు ఫైల్ అయింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆమె మీద కేసు ఫైల్ అవ్వటానికి ముందే బొంబాయికి టికెట్లు బుక్ అయినాయి. విశాల్ గున్ని అండ్ ఆ టీం వెళ్ళారు. ఇక ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఆమెని వాళ్ళ అమ్మ ఆశా జత్వానీని, వాళ్ళ నాన్న నరేంద్ర కుమార్ జత్వానీని, వాళ్ళ అన్న అంబరీష్ జత్వానీని అందరూ కూడా కేసులు ఇరికించేశారు. ఏ రకంగా? ఫ్యామిలీ కలిపి ఇదిగో ఈ రకం బ్లాక్మెయిల్స్ డబ్బు గుంజుతారు అది ఇదని ఘోరాతి ఘోరంగా. సో కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆమె వచ్చి ఏమని కేసు పెట్టింది? నాకు వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ బలవంతంగా నన్ను మా ఫ్యామిలీని పట్టకొచ్చి మమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఒక వేరే ప్లేస్లో నిర్బంధించి వేధించి సజ్జన్ జిందాల మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలంటూ నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అండ్ వాస్తవానికి సజ్జన్ జిందాల మీద నేను పెట్టిన కేసు సంబంధించి నేను హీరింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది బొంబాయిలో. దానికి వెళ్లకుండా నన్ను ఇటు పట్టుకొచ్చేశారు. అంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది. అసలు ఏమాత్రం సంబంధం నా ఫ్యామిలీని హెరాస్ చేశారు. అండ్ యాక్చువల్ కుక్కల విద్యాసాగర్ నన్ను నానా రకాలుగా పెళ్ళించుకోండి చెప్పేసి వేధించాడు. ఇంకా పర్సనల్ రకరకాలుగా ఆమె చెప్పింది ఏంటంటే, నేను బాధితురాలిని, నాకు అసలు ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి కేసు అనేది ఫైల్ చేయకుండా ఇక్కడ పట్టకొచ్చి వేధింపులకు గురి చేసి నేను కాదు కూడదు వాళ్ళు చెప్పినట్టుగా నేను వినను అంటే అప్పుడు కేసు పెట్టారు. ఆ తర్వాత కూడా వేధించారు. రోజుల తరబడి జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలా నేను బయటపడ్డాను, నరకం అనుభవించని వీళ్ళ వల్ల. ఏమాత్రం వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదు, ఏమాత్రం చట్టం ఫాలో అవ్వలేదు. ఇది కదా ఆమె చెప్పింది. కూటమి గవర్నమెంట్ వచ్చాక శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, మన దగ్గర కావచ్చు, అంత వీడియోలు ఇచ్చింది కూడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను రాష్ట్ర పరిధిలో కూడా దాటి పోలీస్ శాఖని తనకి ఓ రకం చెప్పాలంటే తన బంటులు అన్నట్టు, తన యొక్క ఇంట్లో ఉండే మనుషులు అన్నట్టుగా వాడేసుకున్నాడు. సిన్సియర్ ఆఫీసర్ విశాలి గున్ని కూడా బలిపోసిపోయాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. ఆల్రెడీ ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఎక్యూజ్డ్ 1 ఎందుకు ఆల్రెడీ ఈమెను వేధింపులకు గురి చేశాడు అని చెప్పేసి, దొంగ కేసులు పెట్టాడు అని చెప్పేసి, ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అతను భూమి మీద అమ్మబోయింది అని చెప్పేసి హడావుడి చేశాడు అని చెప్పేసి, అవన్నీ తప్పు అని ఆమె చెప్పటం, క్రాస్ చెక్ చేసినప్పుడు కొంత నిజాలే ఉండటం. సో ఎక్యూజ్డ్ 1 కుక్కల విద్యాసాగర్, ఎక్యూజ్డ్ 2 ఆనాడు ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎక్యూజ్డ్ 3 విజయవాడ కమిషనర్ ఆ రోజు కాంతిరాణి టాటా, ఎక్యూజ్డ్ 4 విశాల్ గున్ని, ఎక్యూజ్డ్ 5 ఆ రోజున డిఎస్పీని డీసీపీ హనుమంతరావు, తర్వాత ఇంకొక ఇబ్రహీంపట్నం పోలీసు సత్యనారాయణ, ఆ తర్వాత ఇంకొక లాయర్ కూడా ఉన్నాడు. మొత్తం 7 ఈ కేసులో ఉన్నారు. వాళ్ళందరి మీద కేసు ఫైల్ అయింది. వీళ్ళు ఏం చేశారు? ఇది తప్పుడు కేసుని క్వాష్ చేయండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చేసింది? మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అసలు ఈ కేసు స్టేటస్ ఎలాగైతే ఉందో అలాగే ఉంచండి, విచారణ పిలవద్దు, ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఏమీ కదిలించొద్దు, ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది.
దెన్ కోటం గవర్నమెంట్ ఏం చేసింది, అప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ చేసింది, విశాల్ గురిని సస్పెండ్ చేసింది, కాంతిరాణ్ టాటా సస్పెండ్ చేసింది. మరి సత్యనారాయణ హనుమంతరావు సస్పెండ్ చేస్తాడో నాకు ఐడియా లేదు. వీళ్ళు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు. సో ఈ సస్పెన్షన్ ఏం చేస్తుంది, పొడిగిస్తూనే ఉన్నారు. హైకోర్టులోనా కేసు ఉంది. హైకోర్టు వచ్చి ఓకేనయ్యా కేసు కొట్టేస్తున్నామంటే ఓకే, వీళ్ళకి మరలా జాబు లేదు. కేసు వచ్చేటప్పటికి ప్రొసీడ్ అవ్వండి అయ్యా అంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది కాదంబరి జత్వాని కూటమి గవర్నమెంట్ వచ్చాక పెట్టిన కేసుకు సంబంధించి అప్డేట్. ఇప్పుడు ఏ కేసులో సిఐడి వాళ్ళు ఛార్జ్షీట్లో కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పింది, జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆమెను ఏకంగా కేసు ఎవరు పెట్టకముందే, ఎఫ్ఐఆర్ ఏది ఫైల్ అవ్వకముందే బాంబేకి టికెట్లు బుక్ చేసి ఆమెను పట్టకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టి ఫ్యామిలీకి నరకం చూపెట్టారు. ఆ కేసు ఇక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు కాదంబరి జత్వాని పెట్టిన కేసు ఏదైతే ఉందో అది మెయిన్. కాదంబరి జత్వాని మీద జగన్ హయాంలో పెట్టిన కేసు ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయాలి అని అనుకుంటే ఎంత పని అండి చెప్పండి, ఎంత పని? అసలు ఆమె ఏ తప్పు చేయలేదు అని కేసు క్లోజ్ చేయొచ్చు, లేదన్నప్పుడు ఆమె తప్పుడు కేసు పెట్టి వేధించారని చెప్పేసి ఆల్రెడీ సస్పెండ్ అయిన పోలీసులు రిమైనింగ్ వాళ్ళని లోపల వేసేయచ్చు. అది కాదు కదా. సిఐడి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. దాంతో విచారణ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటిది, కాదంబరి జత్వానికి ఈ కుక్కల విద్య 2009 నుంచి పరిచయం. ఇక ఆ సమయంలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు వీడియోలు కాదంబరి జత్వాని దగ్గర ఉంటే ఆమె ఈ కుక్కల విద్యాసాగర్కి పంపిస్తూ దఫాలుగా 1,34,00,000 తీసుకుంది. కొన్నిసార్లు జత్వాని అకౌంట్కి పంపారు, కొన్నిసార్లు వచ్చేసి జత్వాని వాళ్ళ అమ్మ ఆశా జత్వాని అకౌంట్కి పంపాడు ఈ కుక్కల విద్యాసాగర్ అన్నది క్లారిటీ చేసి, అంటే దాన్ని ఏం చెప్పాలి, ఫైనల్ పిక్చర్ లాగా అనుకోవచ్చు. అంటే కాదంబరి జత్వాని వీళ్ళు వేధించారు ఏంటి అన్నది అది రెండో కేసు, కూటమి గవర్నమెంట్ పెట్టిన కేసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రజలు విచారణ చేయండి అన్నారు. అప్పుడు అర్థమవుతున్నది ఏంటి, ఆమె కుక్కల విద్యాసాగర్ని వీడియోలతో ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసింది అన్నది నిజమే చెప్తే తేల్చారు అంతే. ఇందులో ఈ కాదంబరి జత్వాని వాళ్ళ అమ్మ ఆశా జత్వానికి కానీ, వాళ్ళ నరేంద్ర కుమార్ జత్వానికి కానీ, వాళ్ళన్న అంబరీష్ జత్వాని కానీ వాళ్ళకి సంబంధం లేదని తేల్చారు. సో ఫ్యామిలీలో ఒక కాదంబరి జత్వాని అని ఇక్కడ ఎక్యూజ్డ్, అదేవిధంగా ఎక్స్టార్షన్ బ్లాక్మెయిలింగ్ పాల్పడినట్టు అనుకోవచ్చు. కుక్కల విద్యాసాగర్ గతంలో ఏం చెప్పున్నాడు, ఆమెను బ్లాక్మెయిల్ చేసింది, పలు దఫాలుగా నా దగ్గర డబ్బులు గుంజుకుంది అని. అది నిజమే. అయితే వీళ్ళు ఆమెను ఎలా వేధించారు ఏంటనేది ఆమె చెప్పింది. ఆ కేసు హైకోర్టులో డార్మెంట్ అంటే లైక్ అలా ఉండిపోయింది, అలా కదలకుండా. అది కదిలినప్పుడు అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. ఈ కన్క్లూజన్, సజ్జన్ జిందాల్ ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ సంబంధించి పెట్టుబడులు పెడుతున్నాడు. ఇతనికి ఈ కాదంబరి జత్వానికి మధ్య ఒక రిలేషన్ ఏదో నడిచింది. ఆ మూమెంట్లో అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి ఆమెకు సెక్సువల్గా దగ్గరయ్యాడు. ఆ మూమెంట్లోనే ఆమె వచ్చేసి అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఏమని, పెళ్లి లేదు ఏం లేదు అన్నాడు అని చేసి నన్ను వాడుకున్నాడు, నన్ను మోసం చేశాడు అంటూ. ఆ కేసు సంబంధించి ఈమె హీరింగ్ అటెండ్ అవ్వాల్సిన మూమెంటు, సాక్ష్యం సబ్మిట్ చేసిన సమయంలో ఆమె ఇటు పట్టుకొచ్చారు ఏపీకి. సో నాకు తెలిసి ఆ కేసు ఇక్కడ డైల్యూట్ అవ్వచ్చు, లేదంటే ఆ కేసు కొట్టేసి ఉండొచ్చు ఆల్రెడీ. ఒకవేళ ఆ కేసు మరలా తిరగతోడితే ఈమెకు సంబంధించి బ్లాక్ మెయిల్ ప్రూఫ్ కనుక ఉన్నట్టయితే ఈమెకు సైలెంట్గా ఉండిద్ది కదా అన్న ఇదిలో ఇప్పుడు ఇలా ఛార్జ్షీట్ పెట్టారని అంటారు. తప్పు అలా అనకండి, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పే కదా, ఆయన సైడ్ చిన్న తప్పు కూడా చూసుకోడు, పక్క ఎవిడెన్స్ ఉండాలి. అలా 1,34,00,000 ఆమెకు పంపినట్టు, వాళ్ళ అమ్మకు పంపినట్టు, కుక్కల విజయసాగర్ నుంచి వెళ్ళినట్టు ప్రూఫ్లో ఉన్నాయి. సజ్జన్ జిందాల్ కాదంబరి జత్వాని కేసు బాంబేలో, అది ఏపీకి సంబంధం లేదు, అది నాయుడు గవర్నమెంట్ టచ్ కూడా చేయదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన కేసు తాలూకు ఇక్కడ ఛార్జ్షీట్ వేశారు. చంద్రబాబు నాయుడు సమయంలో 2024 తర్వాత ఆమె వచ్చి కేసు పెట్టింది కదా, ఆ కేసు కదలకుండా అలాగే ఉంది. అది హైకోర్టులో ఉంది. హైకోర్టులో క్లారిటీ వస్తే ఆ కేసు కదిలిస్తారు. అప్పుడు పోలీసు అధికారులు తప్పులు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులా లేక జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయినా, అవన్నీ బయటకు వస్తాయి. ఆ కేసు కదలట్లేదు, అది అలాగే ఉంది హైకోర్టులో పెండింగ్. ఇప్పుడు ఏదైతే ఛార్జ్షీట్ వేసినారో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు. అందులో కూడా ఓన్లీ ఆమె బ్లాక్మెయిల్ చేసిన అన్న దానికి సంబంధించే ప్రూఫ్ దొరికింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ల్యాండ్ అమ్మబోయింది, కబ్జా చేసింది, ఇంకా రకరకాల ఏవో చాలా ఉన్నాయి. అవేమీ లేవు, అవన్నీ అబద్ధాలు. ఒక బ్లాక్మెయిల్ చేసింది అన్నది మాత్రం నిజం. 1,34,00,000 ఇతను ఆమెకు పంపాడు. ఇది విషయం. సో జర్నలిజం అంటే ముందు వెనక ఆలోచించి ఉన్న విషయం చెప్పగలగటం.
అంతే తప్ప అంత బ్లాక్మెయిల్ చేసిన ఆమెకు వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు, ఆమెను వేపి దర్శనం చేయించారు, ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఈ కూటమి గవర్నమెంట్కి బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం మనుషులు రా బాబు అసలు. వాళ్ళకెటు అర్థం కాదు, మీతో కన్నా అర్థం కావాలి కదా. అందుకే ఈ వీడియో.